తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బయర్స్ అదే రోజు ఆన్లైన్ ధరకు కొని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడును. కాంటాక్ట్ నెంబర్ 7093169898. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ గోదావరి జిల్లాలో పూర్తిగా కూడా వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రస్తుతం ఎర్రకాల ఉధృతికి తాళపాలెం గ్రామం పూర్తిగా జలదిగ్బంధం ఉంది. పూర్తిగా బాహ్య ప్రపంచంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయే పరిస్థితి ఉంటుంది. గ్రామం నుంచి బయటకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆ గ్రామస్తులకు ప్రభుత్వం ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి ఎవరికి వారికి సహాయ చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆహార అవసరాలను కూడా ప్రస్తుతం ఈ పూర్తిగా అంటే అత్యవసర పరిస్థితుల్లో గ్రామాలకు సంబంధించి ఆహార అవసరాలను కూడా తీర్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుతం తాళపాలెం గ్రామం నిడదవోలు నియోజకవర్గ పరిధిలో ఉంది, నిడదవోలు మండలంలో ఉంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ నియోజకవర్గానికి సంబంధించిన గ్రామంలో ఉన్నాం. ప్రస్తుతం ఆ గ్రామం ఎలా ఉంది ఏంటి అన్నది మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రస్తుతం ఎర్రకాల ఉధృతికి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ఉధృతికి పూర్తిగా కూడా నీట మునిగిపోయిన గ్రామాలు చూస్తున్నాం. తాళపాలెం గ్రామంలో పూర్తిగా ఈ నీట మునిగిపోయిన ఇల్లు చూడండి. ప్రస్తుతం ఎవరికి నివాసయోగ్యంగా లేరు, ఏ ఒక్కరు కూడా ఇక్కడ లేరు. ప్రస్తుతం ప్రభుత్వం వీరందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించింది. వాళ్ళందరూ కూడా పునరావాస కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు అంటే ప్రస్తుతానికి నిత్యావసర వస్తువులతో పాటు భోజన వసతిని ఏర్పాటు చేయండి. తాళపాలెం గ్రామంలో పూర్తిగా కూడా పరిస్థితి ఈ విధంగా ఉంది. ఎక్కడా కూడా అంటే వారెవరూ ఉండటానికి అవకాశం లేని పరిస్థితి కనబడుతుంది. ఏ ఒక్కరు ఇళ్లలో కనీసం ఉండలేని పరిస్థితి. ఈ పరిస్థితిలో ఈ విధంగా ఉంది. వీరందరూ కూడా ప్రభుత్వం వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలించింది. ప్రస్తుతం మనతో పాటు ఈ ఇంటికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. ఏమండి ఎప్పటి నుంచి ఇలా వర్షాలు ఉన్నాయి, ఈ నీరు ఏం పరిస్థితి? అది రోజు వాహనాలకు వస్తుంది. నిన్న పొద్దు నుంచి బాగా ఎక్కువ నీరు మిగిలిపోతుంది. చాలా ఇబ్బంది అవుతుంది. మీది ఏ గ్రామం? ప్రతిసారి ఎప్పుడు వర్షాలు ఎక్కువ కురుస్తుందిగా ఉంటుంది? ఎప్పుడంటే 160 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. వచ్చినా కానీ నీళ్ళు వెళ్తుంటారు. మరి మీ అందరూ ఎక్కడ ఎలా పరిస్థితి? మీ అందరికి ఏం ఏర్పాటు చేశారు? గవర్నమెంట్ వాళ్ళే చూస్తారు. ప్రభుత్వ సెక్రటరీ కానీ కానీ ఎలా తీసుకుంటారు. దాంట్లో కూడా ఎమ్మెల్యే వచ్చినా కూడా బాగానే తీసుకుంటారు. ప్రస్తుతం తాగిలో ఇబ్బంది అవుతుంది. అది ఇంకో ట్యాంకర్ పర్మనెంట్ అన్నారు. ప్రస్తుతం వాటర్ ఉంది కదండి, ఇది తగ్గిముఖం పట్టాలంటే ఎన్ని రోజులు తగ్గిముఖం పడుతుంది? 3 రోజులు 4 రోజులు పడుతుంది. పై నుంచి ఎక్కువ వాటర్ ఎక్కువ వస్తుంటే బాగా లాగే అవకాశం ఉంది. టైం లాగుతాం, కింద లాగుతాం. 2 రోజులు టైం పెట్టారు. 3 రోజులు కూడా నీళ్ళుగా ఉంటాయి. ట్రైన్ మీ అందరికీ ప్రస్తుతం 4 రోజులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతులు ఉన్నారు. భోజన వసతులు ఏంటి? అక్కడ స్కూల్లో ఉంది భోజనం. ఇవి ప్రస్తుతం ఇలాగా అంటే ఎక్కడికక్కడ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వరద ఉధృతి కారణంగా ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రయత్నంలో భాగంగా ఎక్కడికక్కడ ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ఈ లోతు అంటే ఈ ప్రాంతం పూర్తిగా నివాస ప్రాంతాల మధ్య ఉన్న ఇళ్ల మధ్య ఉన్న మనం ఈ లోతు నీళ్లు ఇక్కడ ఉంటే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి మీరు ఊహించుకునే పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా అంటే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు ఒక పక్క గోదావరి వరద ఉధృతి, మరో పక్క ఎర్రకాలువ ముంపు వల్ల పూర్తిగా కూడా ప్రజలు నిరాశ అయ్యే పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రభుత్వం కూడా ఉన్న ఫలాలను నిత్యావసరంగా వెంటనే రైట్ టు డెసిషన్ తీసుకుంటుంది. వెంటనే డెసిషన్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఈ పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది. ప్రజల యొక్క పరిస్థితి కనీస అవసరాలు తీర్చాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. దానికి సంబంధించి కనీస అవసరాలు తాగునీరు ఇవ్వడంతో పాటు ఎటువంటి అంటు రోగాలు ప్రబలకుండా కూడా ముందస్తు చర్యలు తీసుకుంటున్న భాగంగా కూడా కనబడుతుంది. ప్రస్తుతం నిడదవోలు నియోజకవర్గంలో ఎర్రకాలువ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇదే పరిస్థితి కనబడుతుంది. అన్ని గ్రామాలు కూడా పూర్తిగా మనిషి మునిగిపోయేంత నీరు వచ్చే పరిస్థితి కనబడుతుంది. గ్రామాల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. గ్రామీణ జీవనం ఉభయ గోదావరి జిల్లాలో గ్రామీణ జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఏ ఒక్కరు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. ఇంత పెద్ద వరద ఉధృతి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం సహాయ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కనీస వసతులు కనీస అవసరాలు తీర్చే పరిస్థితి కనిపించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే ఇక్కడ మరింత అంటే వర్షాలు తగ్గి వరద నీరు ప్రవాహం తగ్గి ఈ వరద నీరు వెళ్ళిపోయినప్పటికీ కూడా దీని వచ్చిన బురద మాత్రం గ్రామాలను మొత్తం చుట్టుముట్టేసే పరిస్థితి. కనీసం వీళ్ళందరూ కూడా మళ్ళీ యథావిధిగా గ్రామీణ జీవనం కొనసాగాలంటే కనీసం 10 నుంచి 15 రోజులు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఆ 10 నుంచి 15 రోజులు కూడా ప్రభుత్వం వీళ్ళందరినీ చూసుకోవాల్సిన బాధ్యతను తీసుకోవాలని ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. అయితే తాళపాలెం గ్రామంలో మరికొన్ని ప్లేసులు చూద్దాం.
గ్రామం యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో మరొకసారి మీ అందరికీ చూపించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం ఈ 2 పాఠశాలలు అందరికీ ఇచ్చారు. విద్యార్థులందరూ కూడా భోజన వసతులు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఎర్రకాలం అవుట్ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే వీరందరినీ కూడా శెట్టిపేట కార్యాలయం కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా గ్రామస్తులు ఎవరు కూడా గ్రామం దాటి బయటకు వచ్చే పరిస్థితులు ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో అంటే దీనికి సంబంధించి అంటే లోకల్ గా వాళ్ళందరూ గ్రామస్తులు ఏమని చెప్తారంటే ఇటువంటి ఆటుపోట్లు వరద ఉధృతులు తమ అనుభవమే పెద్ద ఇబ్బందులు ఏమని చెప్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక నిర్ణయాత్మక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం గ్రామస్తులు ఉన్న గ్రామస్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వారందరికీ పునరావాస కల్పించడం భోజన వసతులు కల్పించారు. నిత్యావసర సంబంధించి ఎటువంటి ఇబ్బందులు చేస్తున్నారు. అయితే జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రత్యేకమైన కార్యాచరణతో వీరందరూ కూడా అధికారులకు దిశ నిర్దేశించడం జరిగింది. తూర్పుగోదావరి ఎర్రకాలం పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలెవరికి కూడా ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునే విధంగా రౌండ్ వార్ రూమ్లను ఏర్పాటు చేసి వరద ఉధృతికి ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు. అటు గోదావరి ఎర్రకాలువల ఉధృతి వల్ల గ్రామాల్లో ఉన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పనిచేస్తుంది. అయితే ప్రస్తుతం మనతో పాటు గ్రామ అధికారులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం ప్రధానంగా మీకు సంబంధించి ఈ తాళపాలు వరద ఉధృతికి సంబంధించి ఎటువంటి సమాచారం ఉంది, ప్రజల్ని ఎలాగ సురక్షిత ప్రాంతాలు ఎలా తీసుకుంటారు? గవర్నమెంట్ ఆదేశాల ప్రకారము మాకు సూచనల ప్రకారము మేము 3 రోజుల నుంచి వరద ఉధృతుల గురించి ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవడం జరుగుతుంది. దానికి సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పునరావాస కేంద్రాలు జడ్పీహెచ్ స్కూల్ పెట్టడం జరిగిందండి. అయితే గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వరద మాకు మామూలుగానే మాకు అలవాటే అని గ్రామం నుంచి విడిచి వెళ్ళడానికి వారు ఇష్టపడతారు. అయినా కానీ గ్రామ పరిధిలోనే పునరావాస కేంద్రం ఏర్పాటు చేసి వారికి ఎప్పటికప్పుడు టిఫిన్ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగిన సమాచారాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏదైతే రైతాంగం ఉన్నారో ఈ రైతాంగం మొత్తం అందరూ కూడా నాటడం జరిగింది. మొత్తం అంతా కూడాను ఈ యొక్క అతి వర్షాల వల్ల మొత్తం దెబ్బతినడం జరిగింది. కాబట్టి రైతులందరూ కూడాను నష్టపరిహారం కోసం ఎదురు చూసే పరిస్థితి కనపడుతుంది. అది మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకి ప్రజలకు కూడా న్యాయం చేసే విధంగా మేము అధికారులు ప్రయత్నిస్తామని మీ యొక్క మీడియా ద్వారా తెలియపరుస్తాం. ఎర్రకాలంకు మరింత ఫ్లో అవుట్ ఫ్లో మరింత పెరిగే అవకాశం ఉంది. కానీ పెరిగితే కనుక వాటి అప్పు పరిస్థితి పెరిగితే మేము ఇక్కడే ఉంటాము. ఎప్పటికప్పుడు పర్చూస్ చేసుకుని వారిని సురక్షితమైన ప్రాంతానికి తరలించడానికి సిద్ధంగా ఉంటాము. ప్రస్తుతం ఏదైతే తాళ్లపాలెం ముక్కు గ్రామాలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గించారు గురుపల్లి శేషారావు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం చెప్తున్నారు. ప్రధానంగా ఈ వరద ఉధృతి నేపథ్యంలో మీరు గ్రామాల్లో పనిచేస్తారు. యాక్చువల్గా ఈ 72 గంటలుగా కురుస్తున్నటువంటి వర్షాల వల్ల గత ప్రభుత్వ వైఫల్యాల వల్ల ఏదైతే ఎక్కడ డీసిల్టేషన్ చేయకపోవటం కానీ ఉన్నటువంటి కరకట్లు సరి చేయకపోవటం కానీ ఇలాంటి వాటి వల్ల ఈ వరద అనుకోని విధంగా ఇవాళ అందరూ ఇదవటం ఈ నిడదవోలు రూరల్ మండల ప్రాంతంలోనే సుమారుగా ఒక 6,000-7,000 ఎకరం దాకా పంటలు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు గ్రామాలు కూడా ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి ఈ రోజు ఉదయం నుంచి. దాని మీద నిన్న అంతా కూడా రావుమెట్ల, కంసాలిపాలెం, సింగవరం ఆ గ్రామాలు, తీరుగుడం, ఇలాగా ఆంజనేయపురం ఇలాంటి గ్రామాలన్నీ తిరిగాం. ఈరోజు తాళపాలెం చేయడం జరిగింది. యాక్చువల్గా ఇది చాలా నష్టం. రైతాంగం అందరూ కూడా సుమారుగా ఒక నెల సుమారు అయింది నాట్లు వేసి. అలాంటి పరిస్థితుల్లో దగ్గర ఒక 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు ప్రతి ఎకరాకి. వీటన్నిటినీ ఇప్పుడు ఇవాళ రైతు కోల్పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. తప్పకుండా ప్రభుత్వ పరంగా కూడా ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇంకోటి కానీ ఇచ్చి ఆదుకునేటటువంటి విధంగా నిన్న మన గౌరవ శాసనసభ్యులు అలాగే రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి కందుల దుర్గేష్ గారు నిన్న కలెక్టర్ గారితో మాట్లాడటం, దాని ప్రకారం వాళ్ళు ఎన్యూమరేషన్ కూడా ముందు ఇమీడియట్గా ప్రైమరీ చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఇది వరద అంతా తీసుకున్న తర్వాత వాస్తవ అంచనాలకు కూడా వెళ్ళిన తర్వాత రైతులను ఆదుకోవడానికి మా వంతు కార్యక్రమం తీసుకుంటాం. సరే, ఎర్రకాలం ఎందుకు ఈ విధంగా జరిగిపోయింది? ఎర్రకాలం ఎందుకు ఇంత గంటలు పడుతుంది? యాక్చువల్గా ఈసారి గండ్లు బడి వచ్చినటువంటి ఇది కాదు. 72 గంటలుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అన్ని చోట్ల కూడా పడతానే ఉన్నాయి. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇరిగేషన్ వ్యవస్థ కానీ పూర్తిగా వ్యవస్థలను నాశనం చేసి వదిలిపెట్టారు. మీరు గతంలో చూసుకుంటే ఎక్కడికక్కడ తూడు కానీ సిల్టప్ అయిపోయిన పరిస్థితులు కానీ ఈ గ్రామంలోనే పంచాయతీ వాళ్ళు, సర్పంచ్ గారు వాళ్ళు వెళ్ళి ఈ ఎర్రగాలువలో ఏదైతే నందమూరి అక్విడక్ట్, ఓల్డ్ నందమూరి అక్విడక్ట్
ఉందో అక్కడ మేటలు తీసినటువంటి పరిస్థితి. ఇవి ఇవాళ ఈ వరదకి కారణం. ఈ 72 గంటల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా పట్టడం, అలాగే అప్లైండ్ అంతా కూడా పడినందువల్ల ఈ వరదలు వచ్చినాయి, కానీ గట్లు తెగిపోయినందువల్ల కాదు. అలాగే ఏదైతే కెనాల్ త్రూ చేసుకోవాలి, ఇప్పటికప్పుడు మనం సమ్మర్లో సీజనింగ్ లాగా మనం అన్ని కూడా చేసుకోవాలన్నటువంటి అవసరం ఉంది. అది కూడా జరగనందువల్ల ఈ వరదలు. సరే, వీళ్ళందరూ పునరావాస కేంద్రం తరలించే అవకాశం ఉందా? అంటే ఇళ్ళు ఏదైనా ఎఫెక్ట్ అయితే నిన్నటి రోజునే కలెక్టర్ గారు ఆదేశించడం, ఎంఆర్ఓకి వాళ్ళకి తహసీల్దార్లకి అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. అవసరమైతే ఎవరికి రీహాబిలిటేషన్ అవసరమైనప్పటికీ కూడా వాళ్ళందరినీ రీహాబిలిటేషన్ సెంటర్కి రమ్మనండి, వాళ్ళకి ఇచ్చేయండి. వాళ్ళ ప్రజల యొక్క రక్షణ ముఖ్యం, మనకి డబ్బు ముఖ్యం కాదు, ఇంకోటి ముఖ్యం కాదు అని చెప్పి ఖచ్చితంగా కలెక్టర్ గారు నిన్నే అందరు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాకపోతే గ్రామాల్లో ఇళ్లలో ఎఫెక్ట్ అయితేనే కానీ ప్రజలు బయటకు రారు, కాబట్టి అది ఇంకా పూర్తి స్థాయిలో అది నడవట్లేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అటు గోదావరి, ఇటు ఎర్రకాలువ విస్తృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో, ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్న నేపథ్యంలో జలదిగ్బంధమైన గ్రామాల వాస్తవిక పరిస్థితి అయితే చూసాం. ప్రస్తుతం ఈ గ్రామస్తులకు సంబంధించి ఎక్కడా కూడా ఎవరికి ఇబ్బందులు లేకుండా సహాయ చర్యలు తీసుకోవాలని మాత్రమే ప్రజలు కోరుతున్నారు. వరద ఉధృతి తగ్గే వరకు తమను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేస్తుంది. ఎక్కడ ఎవరికి ఇబ్బందులు లేకుండా నిత్యావసర వస్తువులు అందించడంతో పాటు వారికి భోజన సౌకర్యాలు అందించడం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాటు జరుగుతున్నాయని చెప్తుంది జరిగింది. దీనికోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి చెప్తుంది. యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకునేందుకు వార్ రూమ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముంపు ప్రాంతాలకు సంబంధించి ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు ఉండేందుకు రాష్ట్ర మంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రితో పాటు రాష్ట్ర పార్లమెంట్ సభ్యురాలు పురంధరేశ్వరి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు. అటు రాష్ట్ర మంత్రి కందులు దుర్గేష్తో పాటు జిల్లా కలెక్టర్ రౌండ్ ద క్లాక్ పూర్తిగా కూడా గ్రామాల్లో పర్యటిస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వరద ఉధృతికి సంబంధించి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు తెలియజేస్తారు.